మెయిన్ ఆంధ్ర ప్రాంతం సెట్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు నవీన్ యాదవ్ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, ఇక్కడున్న ఆంధ్ర ప్రాంతం ఉన్న వ్యక్తులతో ఏ రకంగా ఉంటారు వాళ్ళు? మంచిగా ఉంటారు. వాళ్ళకి సింపతి అని చెప్పి అందరితో ఏది సలహా అడిగినా కూడా మంచిగా చెప్తారు. ఏదైనా సమస్య ఉందని చెప్పి నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్తే అలా పరిష్కరించడం కానీ లేదా మాట్లాడడం కానీ మీకు ఇచ్చే గౌరవాన్ని ఇస్తారా? మంచిగా మాట్లాడతారు. అలా నా బాబాయ్ కానీ నాన్న కానీ మంచిగా మాట్లాడతారు. వెళ్ళాం కూడా ఒకసారి ఉన్నది సెటిల్ ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళు సింపుల్గా ఉంటాడు. ఎప్పుడు ఏరియాలో వాళ్ళ బాబాయ్ గారికి సింపుల్ వస్తాడు. వాళ్ళ బాబాయ్ నీకు చాయ్ తాగుతారు. మీ దగ్గరికి వస్తారా? రమేష్ అన్న కూడా బాబాయ్ పేరు రమేష్ ఇక్కడికి వస్తాడు. ఈ చాయ్ షాప్ ఎన్ని సంవత్సరం? 15 సంవత్సరాలు. స్థానికులు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సెట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారన్న? 25 years అవుతుంది. 25 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. మన జూబ్లీస్ ఇక్కడ యూసఫ్పూర్లో ఉన్నారు. ఓకే, మీది అక్కడ నెగిటివ్ ప్లేస్? వైజాగ్. మీది వైజాగ్? ఎక్కడ వైజాగ్? గాజువాక. ఓకే ఓకే. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి నైట్ సీట్ కన్ఫర్మ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో మనకి మాగంటి సునీత గారు ఉన్నారు. అంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? నవీన్ యాదవ్ గారు కూడా మంచోళ్ళే, అందరికీ సపోర్ట్ చేస్తారు. నేను చూసిన 20 సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఎవరైనా కొంచెం సపోర్ట్గా మాట్లాడతారు. అంటే ఇక్కడ మెయిన్ ఆంధ్ర ప్రాంతం సెట్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు నవీన్ యాదవ్ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, ఇక్కడున్న ఆంధ్ర ప్రాంతం ఉన్న వ్యక్తులతో ఏ రకంగా ఉంటారు వాళ్ళు? మంచిగా ఉంటారు. వాళ్ళకి సింపతి అని చెప్పి అందరితో ఏది సలహా అడిగినా కూడా మంచిగా చెప్తారు. ఏదైనా సమస్య ఉందని చెప్పి నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్తే అలా పరిష్కరించడం కానీ లేదా మాట్లాడడం కానీ మీకు ఇచ్చే గౌరవాన్ని ఇస్తారా? మంచిగా మాట్లాడతారు. అలా నా బాబాయ్ కానీ నాన్న కానీ మంచిగా మాట్లాడతారు. వెళ్ళాం కూడా ఒకసారి బాగానే రిసీవ్ చేసుకున్నారా? మంచిగా మాట్లాడే విధానం కానీ మంచిగా మాట్లాడతారు. మంచిగా నవీన్ యాదవ్ గారు ఆంధ్ర ప్రాంతంలో అందరితో కూడా మంచిగా మాట్లాడితే మంచిగా చెప్తారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చారు కదా? ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ కేజీ ఓట్ల అవకాశం ఉందా? అంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని చెప్పి అనుకున్నారు, కానీ పోటీ చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో సునీత గారు అటు సెంటిమెంట్ ఉంది, అంటే భర్త చనిపోయారు కాబట్టి ఆమె కూడా ఒక ఆ రకమైన ఫీలింగ్. ఇటువైపు నవీన్ యాదవ్ గారు అంటే వ్యక్తిగతంగా అంటే మార్పు కావాలని చూసినాం కాబట్టి కాంగ్రెస్ ఉన్నది కాబట్టి నవీన్ అన్నకి వేయచ్చు. ఓకే, అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వేయచ్చు. రేపు గెలిస్తే మీకు ఏమైనా పనులు చేస్తాడు, సాయం చేస్తాడు అనే ఫీలింగ్ మీకు ఉందా? నమ్మకం ఉందా? నమ్మకం అయితే ఇప్పుడు కాదు ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అది అడగడానికి లేదు కదా, కాకపోతే ప్రతి దగ్గరే కాబట్టి మేము అడగడానికి బాగుంటుంది. నవీన్ యాదవ్ గారు అయితే మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి గెలిస్తే రేపు ఏ సమస్య వచ్చినా సరే చేశారు కాబట్టి ఏదైనా మాట్లాడడానికి వీలు ఉండేది కాబట్టి ఇప్పుడు కూడా అలా ఉంటుందని వస్తే బెటర్. అది నవీన్ యాదవ్ గారు గెలిస్తే మీకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటారు, రేపు ఏ సమస్యను పరిష్కరిస్తారని నమ్మకం మీకు ఎక్కువ ఉంది. మీకే ఉందా లేకపోతే అందరికీ అలాగే ఉందా? చాలా మందికి ఉన్నది. సెటిల్ ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళు సింపుల్గా ఉంటాడు. ఎప్పుడు ఏరియాలో వాళ్ళ బాబాయ్ గారికి సింపుల్ వస్తాడు. వాళ్ళ బాబాయ్ నీకు చాయ్ తాగుతారు. మీ దగ్గరికి వస్తారా? రమేష్ అన్న కూడా బాబాయ్ పేరు రమేష్ ఇక్కడికి వస్తాడు. ఈ చాయ్ షాప్ ఎన్ని సంవత్సరం? 15 సంవత్సరాలు. 15 సంవత్సరం. మీది ఇక్కడ చాయ్ ఫేమస్ ఏంటి? అదేం కాదు, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. వస్తారు అడ్డా ఫస్ట్ నుంచి అడ్డా ఉంది. ఓకే, చీరై మొత్తం నుంచి వస్తారు. కాబట్టి నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉంది. మేము సపోర్ట్ కూడా ఆయనకే చేస్తాం. మీరు కూడా సపోర్ట్ ఆయన